ఇంకా ఆస్తి విషయం తాతల ముత్తాతల ఆస్తులు ఉంటాయి. ఆ తాతల ముత్తాతల ఆస్తులు అబ్బాయితో పాటు అమ్మాయికి కూడా హక్కు ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఆమె తన ఆస్తిని ఏ విధంగా కాపాడుకోవాలి? కొత్త చట్టం ప్రకారం రెండు, తాత ముత్తాతల ఆస్తిలోనే హక్కు ఉంటుందా, లేదా తండ్రి సంపాదించుకున్న ఆస్తులు ఆ అమ్మాయికి హక్కు ఉంటుందా? అంటే స్వార్జితము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇంగ్లీష్లో సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటాం. ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ అనేది రెండు విధాలా ఉంటుంది. మీకు తాత ముత్తాతల ఆస్తి మీ దాకా వచ్చిన తర్వాత అది సెల్ఫ్ ఎక్వైర్డ్ నేచర్లోకి కూడా వస్తుంది. ఇప్పుడు మీ తండ్రి గారి దగ్గర నుంచి మీకు వచ్చింది, మీరు మీ పిల్లలకి ఇవ్వాలా వద్దా అనేది మీ క్వశ్చన్ అనుకోండి. మీ తండ్రి గారి స్వార్జితం అంటే ఆయనే సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అయ్యి ఉండుంటే, ఆయన మీకు ఇచ్చిండుంటే మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జీవితకాలంలో. ఒకవేళ మీరు ఏ వీలునామా రాయకుండా మీ తదనంతరం ఎవరికి చెందాలి అని రాయకుండా ఉంటే అప్పుడు మీ ఆస్తి మీ సక్సెసర్స్ అందరికీ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కానీ మీకు వర్తించే చట్టం ప్రకారం కానీ డివైడ్ అవుతుంది. మీ లైఫ్ టైంలో మీ పిల్లలకి ఇవ్వాలా వద్దా అనుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది ముత్తాతల ఆస్తి అనుకుందాం, ఆ ముత్తాతల ఆస్తి అయితే సుప్రీంకోర్టు చాలా కేసెస్లో మనకు డిస్టింక్షన్ క్రియేట్ చేసింది. ఈ మేల్ లైనేజ్ 4th జనరేషన్ వరకు రావడం, 3 జనరేషన్లు క్రియేట్ అవ్వడం, నాకన్నా ముందు 3 జనరేషన్ల వాళ్ళ ఆస్తి నాకు రావడము, నాకు పిల్లలు ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో తల్లిదండ్రి ఉన్నారు, ఓకే, కూతురు కొడుకు ఉన్నారు. తండ్రికి ఆస్తి ముత్తాత దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు కూతురు కొడుకు ఉన్నారు. కొడుకు ఏమంటాడంటే నేను నా చెల్లికి నేను ఇవ్వను అంటాడు. ఇది కేసు. ఇప్పుడు ఈ చెల్లి ఆస్తిలో క్లెయిమ్ చేయొచ్చా లేదా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే తండ్రికి ఆస్తి వచ్చింది సక్సెస్ నుంచి వచ్చింది, ముత్తాత నుంచి వచ్చింది కాబట్టి తనకు రైట్ ఉంది. అదే ఒకవేళ తండ్రి సంపాదించుకున్న ఆస్తి అంటే ఆయనకి ఎవరికి కావాలంటే అలికించుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడు మీరు చెప్పిన కేసుల్లో అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు కాబట్టి, అదే కేసులో అమ్మాయి తనకు ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేసుకుని బయటకు వచ్చింది, ప్రేమించి వచ్చింది అనుకున్నాం. ఆమె ఫస్టే అడుగుతారు, నాకు ఇష్టం లేని వెళ్తున్నావు కాబట్టి, అంటే నాకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి మీది కానీ మీ ఆస్తి కానీ నాకు వద్దు అని ఆమె చెప్పుకొని బయటకు వచ్చింది. పెళ్ళి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి ఆస్తి మీద అడిగే హక్కు ఉందా? యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే, అంటే తండ్రి కన్నా ముందు తాతలు సంపాదించింది అయితే ఖచ్చితంగా ఆవిడకి అడిగే హక్కు ఉంటుంది. దీనిలో ఎవరు కాదనడానికి లేదు. కానీ ఇప్పుడు అబ్బాయి అంటాడు, నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు మా ఆస్తి మీద నీకేం అధికారం ఉంది? కాదు అని వెళ్ళిపోవడం అనేది తన స్వేచ్ఛ. తనే మిమ్మల్ని కాదు అని అంటే మీకేమైనా బానిస? తను అవును, బానిసం కాదు కదా. అన్నకి తండ్రికి బానిస అమ్మాయి కాదు కదా. తనకో లైఫ్ ఉంది, తనకో మైండ్ ఉంది, తనకు ఒక ఇండిపెండెన్స్ ఉంది, రాజ్యాంగం దానికి కొన్ని హక్కులు కల్పించింది. అది కాదు అనడానికి ఎవరికీ అధికారం లేదు. ఈ కేసెస్ చాలానే జరుగుతూ ఉంటాయి. లవ్ మ్యారేజ్లు చేసుకున్న తర్వాత ఆ తర్వాత నాకు ఆస్తి కావాలి అనడము. ఖచ్చితంగా అమ్మాయికి తాతల ఆస్తిలో భాగం ఉంటుంది. ఇప్పుడు తాతల ఆస్తిలో భాగం ఎంత వస్తుందండి? ఈక్వల్ షేర్ వస్తుంది. అంటే అదే డిమార్కేషన్ చేయాలి దానిలో. ఇప్పుడు తండ్రి బతుకున్నాడా, తండ్రి బతుకుండగా ఏమన్నా వీలునామా రాశాడా, వీలునామా రాసుంటే దాని ప్రకారం వస్తుంది. వీలునామా రాయలేదు, ఆస్తి లాస్ట్ ఎవరి పేరుతో ఉంది, తాతగారి పేరుతో ఉందా, తాతగారికి ఎంతమంది పిల్లలు, తనకు వచ్చేసరికి ఈ షేర్ ఉంది. అందరికి ఈక్వల్ పోర్షన్స్లోనే డివైడ్ అవుతుంది. ఎవరు తాత ముత్తాతల ఆస్తి తండ్రి దగ్గర నుంచి మీరు చెప్పిన క్లయింట్కి వచ్చింది అనుకోండి, వస్తున్నప్పుడు తండ్రి బతికి ఉన్నారు, అన్నదమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి ఇంకొక 2 అక్కచెల్లెలు అంటే మొత్తం 4 షేర్ అవ్వాలి. 4 షేర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. అంటే లాస్ట్ ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయికి పిల్లలు ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ అమ్మాయికి రావాల్సిన షేర్ని పిల్లలు కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాట్లు ఉన్నాయి. అంటే చాలా డీటెయిల్గా చెప్తే మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పను. కానీ మీకుండే హక్కు ఏంటి అనేది ఖచ్చితంగా హక్కు ఉంది. ఏ విధంగా హక్కు ఉంది అని తెలుసుకోవడానికి మాత్రం మీ కేసు ఫ్యాక్ట్స్ డిఫర్ అవుతాయి కాబట్టి అది ఆన్లైన్లో చెప్పడం అంత సమంజసం కాదు. రైట్. కానీ ఒక మాట నేను మాత్రం చెప్తాను, మన వాళ్ళు ఉన్నారు అంటే ఒక కూతురికి కొడుకులు కానీ కొడుకులు కానీ ఉన్నారు. తండ్రి ముత్తాత ఆస్తిని తగలేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ తండ్రి అసలు ఆస్తి అమ్మొచ్చా లేదా అనే క్వశ్చన్ వస్తే అమ్మకుండా కూడా చట్టంలో వెసులుబాటు, అంటే మన వాళ్ళు కాపాడుకోవచ్చు. ఓకే, అంటే దానికి వేరే నేచర్ ఆఫ్ అదే అర్థం అవుతుందంట. ఇప్పుడు అదే తాతగారు ఇన్ఫ్యాక్ట్ ఈ అమ్మాయి
డీవీసీ ద్వారా కూడా అతని ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అచ్చా. అంటే డీవీసీ తండ్రి మీద అన్న మీద కూడా వేయచ్చు. సార్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ప్రాపర్టీ కూడా వస్తుందా? వస్తుంది. అంటే ప్రాపర్టీకి రాదు. ప్రాపర్టీకి ఎలా వస్తుందంటే కొంచెం డిఫరెంట్ ఏజ్లో వస్తుంది. ప్రొటెక్షన్ ఆఫీసర్ నా ఆస్తిని నాకు రావాల్సిన దాన్ని కూడా వీళ్ళు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు, అండ్ లేదంటే నాకు కట్టాల్సిన కాంపెన్సేషన్ కట్టడానికి వీళ్ళు ఈ ఆస్తులు అమ్మాలనుకున్నా, అందులో నా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ ఆస్తిని ప్రొటెక్ట్ చేయండి అంటే అటాచ్మెంట్ చేసే వీలుంది. సార్ ఇప్పుడు తాత కానీ తండ్రి కానీ తగలేస్తే మనవాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చేసుకొని ఉంది అంటే ఈ రీజన్ చూపించుకుంటే డిఫరెంట్ కేసులు వస్తాయి.